Hi all. Today I'm going to show you one more error. So that is belongs to asset accounting. Okay. ఇది చాలా మంది కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఈ ఇష్యూ వచ్చిందని నన్ను అడిగారు. నా స్టూడెంట్స్ ని వాళ్ళు ఎలా చేయాలని వాళ్ళ కోసం రెఫరెన్స్ కోసం ఇది పెడుతున్నాను. సో ఇదేంటంటే ప్యారల్ కరెన్సీనే కాన్ఫిగరేషన్ మనం చేయాలి. మనకి ఎన్ని డిప్రిషియేషన్ ఏరియాస్ ఉంటాయో సో దానికి అగైనెస్ట్ గా ప్యారల్ కరెన్సీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. అది లీడింగ్ కావచ్చు, నాన్ లీజర్ కావచ్చు, ఏదో ఒకటి. సో లెడ్జర్ అసైన్ ఉండాలి, ప్లస్ కరెన్సీ కూడా అసైన్ ఉండాలి. సో ఎలా అని చూపిస్తాను. ఓకే. సో అసైన్ చార్ట్ ఆఫ్ కంపెనీ కోడ్. ఓకే అండి. సో ఎంఆర్ఎఫ్ స్టార్ట్ ఎక్స్పోజిషన్ సేవ్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ప్యారల్ కరెన్సీ టైప్ 30 మిస్సింగ్ ఏరియా 1. సో ఏరియా 1 కి చెక్ చేయాలి. బ్యాక్. సో ఎక్కడ ఉండదంటే ఇది వాల్యుయేషన్ లో వాల్యుయేషన్ కరెన్సీస్ స్పెసిఫై యూజ్ ఆఫ్ ప్యారల్ కరెన్సీస్ డాటా డిప్రిషియేషన్. ఇది డిపెండ్ ఏరియా. ఓకే. సో దీనికి ఇది జీరో పెట్టాలి ఇక్కడ. ఇలాగ. సో ఏరియా 1 కి 13 పెట్టాం కదా. 1 1. నెక్స్ట్ 33 దీనికి 2 పెట్టాలి. అంటే ఫస్ట్ డిప్షన్ ఏరియాకి ఇది, సెకండ్ డిప్షన్ ఏరియాకి ఇది. సో ఈ విధంగా పెట్టాను నేను. ఎంత జస్ట్ ఇవే మనకు అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ చెక్ బాక్స్ వదిలేస్తాను వీటిని. యూ కెనాట్ ట్రాన్స్ఫర్ వాల్యూ డిప్షన్ ఏరియా టు ఇన్ చార్ట్ డిప్షన్ ఎంఆర్ఎఫ్. ఓకే. తీసుకోండి. తీసుకుని వస్తుంది బట్టి ఎంఆర్ఎఫ్ ఎక్కడ ఉంది. ఎంఆర్ఎఫ్ డిసేబుల్ లో ఉంది. దీన్ని మనం ఏం చేయలేం. బ్యాక్.
Okay, remove this one. 0, 0. This one also remove. సో ఎందుకంటే అసైన్మెంట్ అవసరం లేదు నాకు. సో వీటికి అసైన్మెంట్ అవసరం లేదు. 15, 20, 30. 15, 20, 30. సో ఇవన్నీ కూడా డ్రా చేస్తాం. సో దీనికి 1 ఉంది. లోకల్ కరెన్సీ డిప్రిషియేషన్ 1. Fifteen and 20. So 15. Now reference different area from which value is adapted is defined different area field. Data different MRS. However, the change is required to posting. Okay. ట్యాక్స్ బేస్ డిపెండ్ ఇచ్చాను, దాని ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఇవ్వాలంటున్నది. సో సో అది ఏరియా వైజ్ మనం మూవ్ చేయాలి యాక్చువల్గా. సో దీనికి అడాప్షన్ వాల్యూ అడుగుతుంది. 20 కూడా ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ వాల్యూ నియర్ టు. ఓకే. I defined the value takeover the different area 2 in chart of depreciation MRF. The leading depreciation area, for example, suppose an area for reserve, an area for revaluation. Okay. Now say this. Okay. సో ఇది వచ్చింది నాకు 2 బుక్ డిప్రెషన్ ఇచ్చాను, ఒకటి లీడింగ్ లెక్చర్, ఒకటి నాన్ లీడింగ్ లెక్చర్. అలాగే గ్రూప్ కరెన్సీ కూడా యాక్సెస్ చేస్తాను ఇక్కడ. వితౌట్ గ్రూప్ కరెన్సీ మనం దీన్ని సేవ్ చేయలేము. ఓకే బ్యాక్. నౌ గో టు అసైన్మెంట్ ఎంఆర్ఎఫ్. ఇప్పుడు ఏమంటుంది, ప్యారల్ కరెన్సీ 30 ఇస్ మిస్సింగ్ ఏరియా 1. సో ఇందా క్వశ్చన్ ఏరియా డిఫరెంట్, క్వశ్చన్ ఏరియా డిఫరెంట్ అనుకోండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ 30 కరెన్సీ అనేది ప్యారల్ కరెన్సీ 1 కి అవైలబుల్ ఉందా చెక్ చేయాలి. ఓకే. ఈ 30 అనేది 1 ఇచ్చాను ఇక్కడ. ఓకే. బికాస్ ఆఫ్ లోకల్ కరెన్సీ మనకు అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఈ 1 అనేది ఆల్రెడీ లోకల్ కరెన్సీలో ఉంటుంది మనకి. Now check again. Still issue is coming. We need to change that one again. Parallel currency area 30 type 30 is missing. Oh, yeah. Yeah, I told right. I'm now not custard. See, this area is asking you need to give currency here. Okay, local currency 10. It's local currency 10. Okay, and next one group currency, right? Is 30.
and this one also 30. This one also 30. So wherever you give the currencies, you can maintain the ranges. Save. Check first remove. Company code currency not allowed because of remove this one. Uh, let me do one thing because of the setup is currently not maintained. I will show you where the setup is here. Copy reference, copy delete section area. So here we need to come. So book depreciation group currency 32, 33. Okay, 32, 33 what is required. Okay, and this consolidator I think this is not required. I need to remove this one because of I'm already given here. ఇది ఆల్రెడీ ఇచ్చాను ఇక్కడ ఈ రెండు అవసరం లేదు కన్సాలిడేటరీ రిమూవ్ దిస్ వన్ సేవ్ నాకు రిపోర్టింగ్ ఏంటంటే రియల్ టైం డిప్రిసియేషన్ లీడింగ్ కి నాన్ లీడింగ్ పోస్ట్ అవ్వాలి ఫస్ట్ పాయింట్ ఓకే ఫస్ట్ పాయింట్ ఇక్కడ సో రియల్ టైం డిప్రిసియేషన్ లీడింగ్ అండ్ నాన్ లీడింగ్ బోత్ ఐ మీన్ లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ రెండుకి పోస్ట్ అవుతాయి అలాగే నా గ్రూప్ కరెన్సీ కూడా లీడింగ్ కి నాన్ లీడింగ్ కావాలి ఓకే రిమైనింగ్ ఆల్ రిపోర్టింగ్ పర్పస్ ఓన్లీ ఓకే దట్ ఇస్ రిక్వైర్మెంట్ హియర్ బ్యాక్ ఇది వచ్చింది 30 ఇది కూడా 30 ఇది 1 కి 2 కి సో నో ఇష్యూ సేవ్ that 2 that is not defined directly. Okay, save. Back. Now we put assign. One is open this one. So I'm going to refresh. Delete. Assign. Fifty-one. See, missing area for the 51. 51 why it's coming? Because of 51 also you are activated. మనం 51 యాక్టివేట్ చేసామా లేదా చెక్ చేద్దాము చేసిపోయి అగైన్ 51 దిస్ వన్ ఇంకా వన్ ఇచ్చిన సారా సో అంత అడుగుతుంది ఇది సో రిమూవ్ దిస్ వన్ సేవ్ బ్యాక్ గో అగైన్ సో లెట్ మీ డూ వన్ థింగ్ సో ఇది ఎందుకు వచ్చిన హిస్టరీలో అక్కడ చేంజ్ చేసినా కూడా అంటే 51 అనేది రియల్ టైమ్ ఏరియా పెట్టినట్టయితే అది ఇష్యూ వస్తుంది సో షుడ్ బి రియల్ టైమ్ పోస్టింగ్ ఐ థింక్ యా కరెక్ట్ సో ఇక్కడ ఆల్రెడీ మెయింటైన్ చేసాం కాబట్టి ఎర్రర్ వచ్చింది నాకు ఇది అవసరం లేదు పోస్టింగ్కి నాట్ పోస్ట్ సేవ్ బ్యాక్ నో బ్యాక్ నో చెక్ అగైన్ అసైన్మెంట్ ఇట్ సేవ్ సో ఈ విధంగా ప్యారల్ కరెన్సీ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇచ్చిన డిప్రిసియేషన్ ఏరియాస్ ఏంటి అది రియల్ టైం డిప్రిసియేట్ పోస్టింగ్ అవసరం ఉందా లేదా ఒకవేళ అవసరం ఉంటే దానికి అగైనెస్ట్ గా గ్రూప్ కరెన్సీ కూడా యాక్టివేట్ చేసి ఉండాలి అలా చేయకపోతే ఐ మీన్ గ్రూప్ కరెన్సీ నథింగ్ బట్ ప్యారల్ కరెన్సీ యాక్టివేట్ చేసి ఉండాలి ప్యారల్ కరెన్సీ యాక్టివేట్ చేయకపోతే నీకు ఆ ఎర్రర్ అనేది వస్తుంది ఓకే ఇది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఓకే సో వాళ్ళు దీని ప్రకారం చేయండి బట్ రియల్ టైంలో ఏమవుతుందంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆర్ రిపోర్టింగ్ ఎన్ని టైప్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ దే రిక్వైర్డ్ ఓకే వాళ్ళకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే అవి ఇస్తాం ఓకే దాన్ని బట్టి మనం ఒక ఏరియా క్రియేట్ చేసుకుంటాము
అది పోస్టింగ్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం లెజర్ అసైన్ చేసి రిమైనింగ్ ప్యారల్ కరెన్సీ మెయింటైన్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి. ఓకే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.